హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యూసులో విషం కలిపి వరలక్ష్మి చంపాలని ప్లాన్ చేసిన దరాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చిన్న. నిజంగానే చిన్న దరా వేసిన ప్లాన్ని తిప్పికొట్టాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వరలక్ష్మి పుట్టినరోజు నాడు ఆ రోజంతా కూడా విష్ణు వరలక్ష్మి మాటే వింటూ ఉంటాడు. ఇక వరలక్ష్మి చెప్పినట్టుగానే వరలక్ష్మి వాళ్ళ అమ్మకి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. అది చూసిన వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటండి విష్ణు ఆ వరలక్ష్మి కాలు వాళ్ళ అమ్మ కాలు మీద పడతాడేంటి అని అంటూ వేదవతి అయితే చెప్తూ ఉంటుంది. చూడు వేదవతి, వరలక్ష్మి ఎలాంటిదో నీకు తెలుసు, విష్ణుని ఇట్టే మార్చేస్తుంది అని అంటూ ఉంటాడు. రాజశేఖర్ అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే కేక్ అయితే వస్తుంది. కేక్ వచ్చిన తర్వాత దరా చేసిన కుట్రతో వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా గొడవ పెట్టుకుంటారు. వైష్ణవి అయితే తన పేరు రాయించకుండా కేవలం వెన్నెల పేరే రాయించిందని చెప్పి వైష్ణవి అయితే కోపగిస్తుంది. ఇక వెన్నెలను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అదంతా విని వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నేను ఇక్కడ ఉండను, నాకు ఉండబుద్ధి కావడం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వైష్ణవి అయితే వెళ్ళిపోయి దూరంగా కూర్చుంటుంది. దాంతో అప్పుడు ఇక వరలక్ష్మి అయితే చూడమ్మా వైష్ణవి, మీ ఇద్దరు నా కడుపులో ఒకేసారి పెరిగారు, ఒకేసారి మీ ఇద్దరూ కూడా పుట్టారు, కానీ ఇప్పటి వరకు విడివిడిగా పెరిగారు, మీ మనసులు ఒకటే, అందుకని మీరిద్దరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, కానీ ఇలా ద్వేషించుకోకూడదు, ఒకరికొకరు గొడవ పెట్టుకోకూడదు. ఇలా మీరు ఒకరికొకరు గొడవ పెట్టుకుంటే చూసేవాళ్ళు మిమ్మల్ని ప్రతిసారి ఇలాగే అవమానిస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నా పుట్టినరోజు వేడుకని చెయ్యొద్దని అందుకే చెప్పాను, ఎందుకు ఇలాంటివి గొడవలు జరుగుతాయని నా బాధ, అందుకని నాకు ఈ పుట్టినరోజు వద్దు, ఏమొద్దు, ఆ కేకు కూడా అవసరం లేదు అని వరలక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక వెన్నెల అయితే వైష్ణవి దగ్గరికి వచ్చి, చూడు వైష్ణవి, అమ్మ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేదు, మనం ఇప్పుడు కలిసిపోయాకే అమ్మకి కాస్తో కూస్తో సంతోషం ఉంది. అమ్మ పుట్టినరోజు నాడే నువ్వు అమ్మని ఒక్క పేరు కాడ ఏడిపించేశావు, నా పేరే నేను చెరిపేస్తాను కేకు మీద అని అంటూ వెన్నెల అయితే వైష్ణవితో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెన్నెల, సరే నువ్వు ఇప్పటికి కూడా నమ్మడం లేదు కదా, అయితే నేను ఒక మాట చెప్తాను విను అని వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది కేక్ తయారు చేసే అతనికి. అంకుల్, మీరేంటి వెన్నెల పేరే రాసి వైష్ణవి అనే పేరుని రాయలేదు కేకు మీద, ఎందుకు అంకుల్ ఇలా చేశారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక షాప్ అతనైతే, అది కాదమ్మా, తర్వాత ఎవరో ఫోన్ చేసి వెన్నెల అనే రాయించమన్నారు, అది కూడా పెద్దవాళ్లే అని అంటూ ఉంటాడు షాప్ అతనైతే. అప్పుడే అది విని వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఫోన్లో చెప్పారు కదా అని నేను కూడా అలాగే రాశానమ్మా, వెన్నెలానే రాశాను అని అంటూ ఉండగా అప్పుడే వైష్ణవి ఎవరో ఇది కావాలని చేశారని ఆ ఫోన్ ద్వారా తనకి అర్థమైపోతుంది. ఇక అర్థమైపోయి అప్పుడే వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా కలిసిపోయి వరలక్ష్మి దగ్గరికి వెళ్తారు. మమ్మీ, ఎప్పుడు కూడా ఇలా చెయ్యం, నువ్వు వచ్చి కేక్ కట్ చేయమ్మా, ఎప్పుడు కూడా మేమిద్దరం దెబ్బలాడుకోము, గొడవ పెట్టుకోము, నీకు మాట ఇస్తున్నాము అని వరలక్ష్మి చేతిలో ఇక మాట ఇచ్చుకుంటారు. ఇద్దరు కూడా మాట ఇస్తారు వరలక్ష్మికి. అది చూసి ధర అయితే, ఇప్పుడే కదా వీళ్ళిద్దరు ఇంత కోపంగా ఉన్నారు, మళ్ళీ ఒక్కరు కలిసిపోయి ఆ వరలక్ష్మికి మాట ఇచ్చేస్తున్నారు, కానీ మీ అమ్మ పాప మాట తీసుకుంటుంది కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు, ఎందుకంటే ఒక గంటలో మీ అమ్మ పరలోకానికి పయనమైపోతుంది కదా అని ధర అయితే అంటూ ఉంటుంది. ఇంకా ధర వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత అందరికీ కూల్ డ్రింక్ తీసుకురా వెళ్ళు అని అంటూ ఉంటుంది వేదవతి ధరాని. రామ్మ అంటూ ఇక భవానీని కూడా తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక భవానీ అయితే తను తీసుకువచ్చిన పాయిజన్ బాటిల్ని అయితే ధరాకి ఇస్తుంది. ఇక ధర వాటంకా చూసుకుంటూ, వరలక్ష్మి, ఈరోజు నీ పుట్టినరోజు, ఇదే నీ చచ్చిన రోజు కూడా అయిపోతుంది అని అంటూ ఉంటుంది. ధర అయితే విషం బాటిల్ను చేతిలో పట్టుకొని ఇక జ్యూసులో కలుపుతూ ఉంటుంది. తర్వాత ఇక ఆ జ్యూసునైతే అందరికీ కూడా ఇస్తుంది. అందరికీ కూడా ఇచ్చి తన చేత్తో విష్ణుకు కూడా ఇవ్వబోతూ ఉంటుంది. కానీ విష్ణు మాత్రం అది తీసుకోడు. విషం కలిపిన
జ్యూస్ని తీసుకుంటాడో ఎక్కడ విష్ణు తాగేస్తాడేమో అని భవానీ ధర ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ధర అయితే ఏంటి ఇలా జరిగింది, విష్ణు గ్లాస్ తీసుకున్నాడేంటి అని అనుకుంటూ ఉండగా విష్ణు తీసుకొని వరలక్ష్మి చేతికి ఇస్తాడు. ఇక వరలక్ష్మి అయితే ఆ జ్యూస్ని తాగుతుంది. తాగి కొంచెం సేపటికి నోటిలోంచి నురుగ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. వరలక్ష్మి అయితే అప్పుడు ఇక అది చూసి అందరూ కంగారు పడుతూ ఉంటే ధర మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ధర మొత్తం ఊహించుకుంటుంది అంతే తప్ప వరలక్ష్మికి ఇక ధర విషం ఇచ్చింది నిజం కాదు, ఏది నిజం కాదో కేవలం తన ఊహ మాత్రమే. ఆ తరువాత ఇక ధరతో భవానీ అయితే ఏంటి ధర తొందరగా కలుపు అని అంటూ ఉంటుంది భవానీ. అప్పుడే కలిపేసి దానికి ఒక స్టిక్కర్ అయితే పెడతారు చిన్నది. స్టిక్కర్ పెట్టిన తర్వాత అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. సర్వ్ చేసేటప్పుడు వరలక్ష్మి కూడా ఆ జ్యూస్ని తీసుకుంటుంది, తను కూడా తాగుతుంది. అలా తాగిన తరువాత ఒక 5 నిమిషాల్లో ఈ వరలక్ష్మి చనిపోతుంది. ఇంట్లో ఏడుపులు వినడానికి సిద్ధంగా ఉండు మమ్మీ అని అంటూ ఉంటుంది ధర అయితే. అప్పుడే వరలక్ష్మి జ్యూస్ తాగి చాలాసేపు అవుతుంది, కానీ ఆ జ్యూస్ వల్ల తనకు మాత్రం ఎటువంటి ప్రాణాపాయ స్థితి ఉండదు. నలుగురు కలిసి ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు, కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇదేంటే అంత పవర్ఫుల్ మెడిసిన్ పాయిజన్ తీసుకొచ్చినా దీన్ని ఏమీ చెయ్యలేదు, దీనిది అసలు బాడీనా లేకపోతే ఇంకేదైనానా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ధర తల్లి భవానీ అయితే. అప్పుడు ఇక ధర తల్లి భవానీ ఒక్కసారి ఇంట్లోకి కిచెన్లోకి వెళ్ళి చూసొద్దాం పదా అని అంటూ ఉండగా అప్పుడు ఇక చిన్న అయితే అంటూ ఉంటాడు, నువ్వు నన్ను ఎవరికి చెప్పొద్దన్నావు కానీ నన్ను ఆపొద్దని చెప్పలేదు కదా, అందుకని నేనే ఆపేశాను అని అంటూ ఉంటాడు. చిన్న అయితే నేనే జ్యూస్లో కలిపిన ఆ విషం కలిపిన జ్యూస్ని మార్చేసి మామూలు జ్యూస్ని అది పెట్టాను, వదిలి కూడా అది మామూలు జ్యూస్ అని తాగేసింది, అందుకే తనకు ఏమీ అవ్వలేదు అని అంటూ ఉంటాడు చిన్న అయితే. అప్పుడు ఇక ధర అయితే నువ్వు చేసిన పని ఇదంతా, ఇప్పుడు బిడ్డని నేను కన్ను అని అంటూ ఉంటే బెదిరిస్తున్నావా, నువ్వు బిడ్డకి ఏమన్నా జరిగిందనుకో వెంటనే తీసుకువెళ్ళి నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయట పెట్టేసి సాక్ష్యాలతో సహా మొత్తం మీడియా ముందు పెడతాను, అప్పుడు నువ్వు బిడ్డని చంపుకోవడం కాదు కటకటాల్లోకి వెళ్ళడం ఖాయం అని అంటూ ఉంటాడు చిన్న అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.